ఇంట్లో 2 రాశులు గనక ఉన్నట్టయితే చాలా వరకు ఇబ్బందులు తప్పవనే నేను చెప్తున్నానండి. దయచేసి దీన్ని నెగెటివ్‌గా ఆలోచించకండి. మీకు మంచి జరగాలన్న ఉద్దేశంతోని మీరు ఇదంతా మన కుటుంబంగా, మన ఫ్యామిలీగా అనుకుని నేను చెప్తున్నానండి. ఇంట్లో 2 రాశులు ఉన్నప్పుడు చాలా వరకు నష్టాలు జరుగుతాయి. వ్యాపారంలో నష్టాలు, ఆర్థికాభివృద్ధి ఉండదు, రుణ బాధలు కలిగి ఉంటారు. చాలా సమస్యలు ఉంటాయండి. ఇప్పుడు దీనికి పరిహారం కూడా చెప్తానండి. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో 2 రాశులు వృషభ రాశి వాళ్ళు ఇద్దరు 2 ఉన్నారనుకోండి. ఒకే ఇంట్లో ఉన్నారనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే పౌర్ణమి రోజున కనుక 108 బిల్వపత్రాలు తీసుకొని ఓం నమః శివాయ అని ఆ బిల్వపత్రాల మీద రాసుకొని వృషభ రాశి వారు అంటే ఇంట్లో 2 రాశులు ఉన్నప్పుడు సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని కానీ, మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఈ రెండింటిని పౌర్ణమి రోజు కనుక దర్శించుకొని మీకున్నటువంటి కష్టాలను చెప్పుకొని ఆ స్వామివారిని ఆరాధించండి. తప్పకుండా ఆ ప్రభావం నుండి మీరు తగ్గించబడుతుంది. మీరు అదృష్టవంతులు.